స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 68వ రాష్ట్ర స్థాయి అండర్-14 క్రీడా పోటీలు ఖమ్మం జిల్లాలో జరిగాయి. ఈ పోటీలో వికారాబాద్ జిల్లా యాలాల బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. డిస్కస్ త్రోలో జరిగిన పోటీలో పాఠశాలకు చెందిన శివకుమార్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో గెలుపొందాడు. అలాగే బాలికల విభాగంలో అర్చన 6వ స్థానంలో నిలవగా నందిని 8వ స్థానంలో నిలిచి విజయం సాధించారు. వీరిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ మరియు ఎంఈఓ సుధాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించి శాలువాతో సన్మానం చేసి ఘనంగా సత్కరించారు. వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యలోనే కాకుండా క్రీడా పోటీల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. అందుకు గాను తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు రమాదేవి పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో మరి జిల్లా స్థాయిలో మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర యాలాల నుండి డిస్కస్ త్రోలో జీ అర్చన, సి నందిని, వి శివకుమార్ 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు పాల్గొని జిల్లా స్థాయిలో ఎంపికై అండర్-14లో ఈ డిస్కస్ త్రో ఈవెంట్లో 15, 16, 17 తేదీలలో ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని మరి వి శివకుమార్ 3వ స్థానం పొందినందుకు మా విద్యార్థిని అభినందిస్తూ, అట్లే అర్చన నందిని కూడా 6, 8 స్థానాలు పొందారు. 20 మందిలో పాల్గొన్న ఆ పోటీలో పాల్గొని మరి శివకుమార్ 3వ స్థానము, నందిని, అర్చన 6, 8 స్థానాల్లో పాల్గొన్నందుకు విద్యార్థులను అభినందిస్తూ, అట్లే మా పీటీ గారు కూడా వాళ్ళకి మంచి ప్రాక్టీస్ చేయించి రాష్ట్ర స్థాయిలో పాల్గొని మరి ఈ విద్యార్థి 3వ స్థానం పొందినందుకు మా పీటీ గారిని కూడా అభినందిస్తూ, వీళ్ళు ఇంకా అండర్-14 కాబట్టి ఇంకా మంచి వయసు ఉంది వాళ్ళకు, ఇంకా అండర్-17, అండర్-19లో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి మంచి మళ్ళీ ప్రాక్టీస్ చేయించి మళ్ళీ జరిగే పోటీలలో నెక్స్ట్ ఇయర్ కానీ ఇంకా ఏ ఈవెంట్లలో కూడా మా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తున్నాను.